ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, బిడ్డా, ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు చెప్పు. ఒక్కసారి నీ సాయి సందేశం విను బిడ్డా. నువ్వు ఎంతో అమాయకురాలు అని నాకు కూడా తెలుసమ్మా. కానీ నీ బాబా చెప్పేది ఒక్కసారి నువ్వు కూడా వినాలి కదా. అప్పుడే కదా జీవితం మారుతుంది చెప్పు. అలా కాకుండా బాధపడుతూ భయపడుతూ ఉంటే ఎలా తల్లి? నీ జీవితం నీకైనదిగా ఎలా మారుతుంది చెప్పు. నీ జీవితం మారాలి అంటే ఇప్పుడే ఈ క్షణమే నీ బాబా చెప్పేది నువ్వు వినే తీరాలి. భయపడకుండా వెంటనే వినమ్మా. నీ సాయి తండ్రి ఏం చెప్పినా సరే నీకోసమే, నీ జీవితం మారడం కోసమే. కాబట్టి అలక్ష్యం చేయకుండా వెంటనే ఇది విను. జీవితం తప్పకుండా మారుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మన కోసంగా తీసుకొచ్చిన సందేశం ఏంటో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకుందామా. తల్లి, ఎందుకు ఇప్పుడు ఇంతలా బాధపడుతున్నావో చెప్పు. నీ బాబా నీకు తోడులేరా? పిచ్చి తల్లి, ఎందుకమ్మా చిన్నదానికి కుమిలిపోతూ కంగారు పడిపోతూ బాధపడుతున్నావు? నీకు కొండంత అండగా నీ సాయి తండ్రిని లేనా బిడ్డా? మరి ఎందుకు దిగులు? చిన్నదానికే ఎందుకు కంగారు పడిపోతున్నావు, అనవసరంగా బాధపడిపోతున్నావు చెప్పు. నీ బాబా నీతో పాటుగా ఉంటూ నీకు కావాల్సినవన్నీ కూడా ఒక్కొక్కటిగా నీకు చేకూరుస్తూ ఉంటాను. నువ్వు ఇక భయపడాల్సిన పని లేదు, వెనకడుగు వేయాల్సిన అవసరం అంతకన్నా లేదు తల్లి. ఏమాత్రం నువ్వు దిగులు చెందకుండా సంతోషంగా ముందుకు వెళ్ళమ్మా. నీ జీవితంలో నీకు వచ్చే సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను నీకు నెరవేరుస్తాను. భయపడుకు తల్లి. నీ కోరికలను సమస్యను తీర్చడానికే కదా నీ తండ్రిగా నేను ఉన్నది చెప్పు. నేను కాకపోతే నీ సమస్యలు కోరికలు ఇంకెవరు నెరవేరుస్తారు? అన్నీ నిర్మోహమాటంగా నా దగ్గర పంచుకోమ్మా. అన్నీ నాతో చెప్పుకో. నేను ఖచ్చితంగా నీకు సాయం చేస్తాను. అలానే మంచి మంచి సలహాలను ఇస్తాను. నీ జీవితాన్ని మారుస్తాను. ఇక నువ్వు ఏమాత్రం కూడా కంగారు పడాల్సిన పని లేదు. నీకున్న సమస్యలన్నీ కూడా నేను తీర్చేస్తాను. ఇక నువ్వు నాపై పూర్తి నమ్మకంతో ఉండు చాలు. ఇక నీకెందుకు చెప్పు దిగులు? నీకెందుకు చెప్పు భయం? నీకు కొండంత అండగా నీ సాయి తండ్రి ఉండగా దిగులేల బిడ్డ. ఆనందంగా ఉండమ్మా. మనసుని ఇప్పుడు నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు స్పష్టంగా కనబడుతుంది. ఇక నీ బాధకు గల కారణం ఏంటో, నీ మనసు ఈ విధంగా బాధపడ్డానికి అసలు ఎన్ని నిద్రలేని రాత్రులు నువ్వు గడిపావో, అలానే ఒంటరిగా ఆకాశంని నక్షత్రాల్ని చూస్తూ నీ మనసులో ఉన్న బాధ గురించి నాకు ప్రతిరోజు కూడా కన్నీరు కార్చుకుంటూ చెబుతూ ఉన్నావు కదా. బాబా, ఒక్కసారైనా నన్ను పట్టించుకుంటున్నారా? అసలు మీరు ఉన్నారా బాబా? ఉంటే నాకు ఈ సమస్యలు ఏంటి? మీరు ఉంటే నన్ను ఈ సమస్యలు ఎందుకు ఇలా వెంటాడుతున్నాయని నువ్వు నన్ను పదే పదే ప్రశ్నిస్తున్నావు కదా. బిడ్డా, నీ ప్రతి ప్రశ్నకు ఈరోజు నేను సమాధానం ఇస్తానమ్మా. ఇలా చూడమ్మా, నీ గెలుపు అనేది ఎలా ఉండబోతుందో నీకు తెలుసు కదా. అందరికీ కూడా నువ్వు ఆదర్శంగా ఉండబోతున్నావు. కానీ కాస్త కఠినమైన నీ పోరాటాన్ని నువ్వు ఒంటరిగానే చేయాల్సి ఉంటుంది. ఇలా చూడు, కొన్ని రోజులు మాత్రమే ఈ కష్టాలు. ఇక అవన్నీ కూడా కరిగిపోతున్నాయి తల్లి. మంచులా కరిగిపోతాయి నీ కష్టాలన్నీ. ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే పారిపోతాయి. కాబట్టి కాస్త ఓపికతో ఉండు చాలు. అలానే నిన్ను వాడుకున్నోళ్లకు కూడా నిన్ను వేడుకునేటువంటి పరిస్థితికి నేను తీసుకొస్తాను. చాలా రోజుల నుండి తదేకంగా నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా. నిన్ను అన్యాయం చేసిన కొంతమంది వ్యక్తులకి బుద్ధి చెప్పమని నన్ను కోరావు కదా. అది జరగబోతుందమ్మా, నువ్వే చూడు. ఇక దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అలానే అతిగా ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు. కుటుంబ బరువు బాధ్యతలు నువ్వు ఏ విధంగా మోస్తున్నావో నాకు తెలుసు.
ఏ విధంగా అయితే మగవారు కుటుంబ బాధ్యతల గురించి ఆలోచిస్తూ, అలానే ఆడవాళ్ళు కూడా అన్నీ పంచుకుంటూ ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఏ నిర్ణయాన్నైనా సరే ఒకటికి 2 సార్లుగా ఆలోచించి, కుటుంబ పరిస్థితిని బట్టి వారు ఏ విధంగా అయితే అన్ని విషయాలు కూడా వారి మనసుని చంపుకొని, ఇష్టాలన్నిటినీ కూడా చంపుకొని కేవలం కుటుంబం కోసమే వదిలేసి జీవిస్తున్నారు కదా. అలానే నువ్వు కూడా బ్రతుకుతూ ఉన్నావు నాకు తెలుసు. ఇంత చిన్న వయసులోనే బరువు బాధ్యతలు వచ్చేశాయి. నీ కుటుంబంలో అన్ని విధాలుగా కూడా నీకు నువ్వే పెద్ద మూల స్తంభంలా, పెద్ద దిక్కుగా మారిపోయినావు. అందరి గురించి కూడా నువ్వే పట్టించుకుంటున్నావు. కానీ నీకంటూ నీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు అని నువ్వు బాధపడుతూ ఉన్నావు. అలానే నీకు ఏం కావాలనేది నీకు ముందుగానే తెలుస్తుంది. కానీ నీ గురించి ఎవరికి ఏం కావాలో తెలుసుకోలేకపోతున్నారు. నువ్వు అసలు ఈ మధ్యకాలంలో చాలా భయపడుతూ ఉన్నావు. ఎందుకు తల్లి, ఇంత భయం ఎందుకు చెప్పు? నేను నిన్నే చూస్తూ, నీ కుటుంబాన్ని రక్షిస్తూ ఇక్కడే కూర్చొని నిన్ను చూస్తూ ఉన్నాను. నువ్వు పరుగు పరుగున నా దగ్గరికి వచ్చి బాబా అని నన్ను నా పాదాల దగ్గర శరణు వేడుతున్నావు కదా. చూడమ్మా, నీకోసం నేను ఎప్పుడూ వచ్చి నీ ఇంట్లో, నీ మనసులో నేను కూర్చొని ఉన్నాను. నువ్వు ప్రతిరోజు కూడా నాతో మాట్లాడుతూ ఉన్నావు కదా నా ఫోటోతో. ఆ ఫోటోలో నేను ఉన్నాను అని చెప్పి నువ్వు గుర్తించలేకపోతున్నావు. భయపడిపోతున్నావు, అధైర్యపడిపోతూ ఉన్నావు. బిడ్డా, ఒక్కసారి నన్ను దయతో సాయి అని నువ్వు నన్ను ఏదో ఒక రూపంలో నాకు దర్శనమివ్వండి అని అంటున్నావు కదా, బాధపడుతున్నావు కదా. చూడమ్మా, నేను నిన్ను రోజు చూస్తూనే ఉన్నాను, నీకు కూడా కనబడుతున్నాను. కానీ నువ్వు నన్ను గుర్తించడం లేదు అంతే. నీ సాయి అనుగ్రహం నీకు పూర్తిగా ఉంది తల్లి. నీ మొరను నేను వింటూ ఉన్నాను. వినడం లేదని నువ్వు అపోహపడుతున్నావు అంతే. బాబా మీరు ఉన్నారా, ఉంటే ఎందుకు ఈ కష్టాలు బాబా? ఈ మనుషుల మనస్తత్వంలానే ప్రతి ఒక్కరూ కూడా అందరూ అవసరానికి నన్ను వాడుకునే వస్తువులా చూస్తున్నారు సాయి అని బాధపడుతూ ఉన్నావు కదా. చూడమ్మా, భగవంతుడు దయ ఉన్నప్పుడు మంచి చెడుని కూడా నీ ఖాతాలోనే కదా వేస్తారు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే తల్లి. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. నీకున్న కర్మలను బట్టే ఫలితం ఉంటుంది అని నేను ఎన్నోసార్లు చెప్పాను కదా. మరి ఈ రకమైనటువంటి కర్మ ఫలితాలు నేను ఎప్పుడూ కూడా అనుభవించేటువంటి స్థితికి నువ్వు ఇలా చేస్తావా బాబా అని చెప్పి అనుకోలేదని నువ్వు అంటున్నావా? బిడ్డా, ఇప్పుడు ఉన్న కష్టాలను మాత్రమే నువ్వు చూస్తున్నావు, కానీ రాబోతున్న జీవితం ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా. దయతో నువ్వు చేసిన చిన్న చిన్న మంచి పనులు కూడా గొప్ప పుణ్యాలుగా మారబోతున్నాయి. ఇతరుల బాధను అర్థం చేసుకోవడం అంటే భగవంతుడి యొక్క హృదయాన్ని తాకడమే. దయగలిగినటువంటి మనసు అందరికీ ఉండదమ్మా, కానీ అది నీకుంది. మరి అది నీ గొప్పతనమే కదా. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని నిస్వార్థంగా కోరుకునేటువంటి మంచి స్వచ్ఛమైన మనసు నీది. ఆ మనసుకి మంచి జరగకుండా ఉంటుందా చెప్పు? నువ్వు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా సరే ఎక్కువ కష్టం అనుభవిస్తున్నావనే కదా నీ బాధ. దిగులు పడకమ్మా, నువ్వు నన్ను నమ్మావు, అన్నీ మారుస్తాను. నీ బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా నీ సాయికి తెలియనివా చెప్పు? అన్నీ నేను చూస్తున్నాను, ఇక అన్నిటినీ మార్చబోతున్నాను. నీ జీవితంలో రాబోయే రోజులు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. ఆ సమయం అనేది ఇంకా ఎంతో దూరంలో లేదు. విశ్వాసాన్ని మాత్రం అస్సలు విడిచిపెట్టొద్దు తల్లి. పదే పదే నీకు నేను ఇదే చెబుతున్నాను, నమ్మకాన్ని వదలొద్దు అని. నిన్ను బలంగా మార్చడానికి జీవితం కొన్ని పరీక్షలు పెడుతుంది అంతే. అది నీకే కాదమ్మా, ప్రతి ఒక్కరికి కూడా కాలం అనేది కొన్ని పరీక్షలు పెడుతుంది. కానీ వాటిలో నిన్ను ఒంటరిగా ఎప్పుడూ నేను విడిచిందే లేదు. నీతోనే ఉన్నాను. అన్ని రకాలుగా నిన్ను ప్రమాదాల నుండి, పెద్ద పెద్ద గాయాల నుండి కూడా నిన్ను బయటపడేశాను. పెద్ద పెద్ద విషయాలు నీకు బాధ కలిగించాల్సినటువంటి విషయాల్లో కూడా వాటిని చిన్న వాటిలుగా మార్చాను. చిన్నవంటే నిన్ను బాధకు గురి చేసేంత పెద్ద విషయాల్లో కూడా వాటిని ఇంకా నేను కుదించేశాను తల్లి. ఇన్ని రకాలుగా నేను సాయం చేస్తూనే ఉన్నాను.
వాహన ప్రమాదాన్ని తీసేశాను. బయటికి వచ్చి నిందలు పడాల్సిన రోజులను కూడా నేను రూపుమాపేశాను. నలుగురిలో నీ గౌరవం అనేది పోకుండా నిన్ను కాపాడాను. అలానే ఎప్పుడూ కూడా నీ నమ్మకాన్ని నువ్వు కోల్పోలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఏంటో తెలియడం లేదు. అపోహతో అపనమ్మకంతో నువ్వు జీవిస్తూ ఉన్నావు. నీ అడుగులు జారిన పట్టుకునేది నేనే, నీ హృదయం విరిగిన ముడి పెట్టేది నేనే. నువ్వు నన్ను కేవలం ఒక్కసారి పిలిస్తే చాలు అని నేను నీకు పలుమార్లు చెప్పాను కదా. నువ్వు ఎక్కడున్న సప్త సముద్రాలు దాటి నేను నీ ముందుకు వస్తాను. అవును తల్లి, నువ్వు నన్ను ఒక్కసారి పిలిస్తే సరిపోతుంది. ఇక ఏమీ చేయనవసరం లేదు. నేను మార్గం చూపించడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాను. అది నీకు బాగా తెలుసు కదమ్మా. నమ్మకాన్ని మాత్రమే నీ చేతిలో పెట్టుకో చాలు. విజయాన్ని నేను తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. భయపడకుండా బాధపడకుండా కాస్త ధైర్యంగా ఉండు తల్లి. ఇతరుల్ని గుడ్డిగా ఎప్పుడు నమ్మకు. కాస్త మౌనంగా ధైర్యంగా ఉంటే అన్నీ జరుగుతాయి. ఇక అర్థమైంది కదా, సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసంగా తీసుకొచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.